హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్. ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి తిన్నాము అనేది మొత్తం ఈ వీడియోలో అయితే షూట్ చేశాను. కొంచెము యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి, అలాగే ఫుడ్ ఐటమ్స్ మనకు హెల్త్కి ఏది మంచిది అనేది అవి కూడా ఉంటాయన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. మిస్ అవ్వకుండా అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి అనమాట. లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మెయిన్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఉదయాన్నే వెడ్నెస్డే కాబట్టి బయట మొత్తం క్లీన్గా కడిగేసి, బయట అయితే మా అమ్మ ముగ్గేసి పెట్టిందనమాట. నేను లేచే వరకే బయట ఊడ్చి కడిగి ముగ్గు కూడా వేసి పెట్టింది. అలాగే కిచెన్లో కూడా కొంచెం చాయ్ పెట్టింది. అలాగే పాలు కూడా వస్తాయి కదా డైలీ, ఆ పాలు కూడా వేడి చేసి పెట్టింది అనమాట. నేను లేచే వరకే. నేను తొందరగానే లేస్తాను కానీ మా జషు స్కూల్కి వెళ్ళలేదన్నమాట ఈరోజు. అందుకోసం అయితే కొంచెం 6:30కి అలా లేచాను. మా అమ్మతో నాన్నతో రికమెండేషన్తో ఇంటికాడ ఉన్నాడు అనమాట. వాళ్ళు ఉన్నారు కదా, టెంపుల్కి వెళ్దామన్నారు కదా అనేసి స్కూల్కి వెళ్ళనని ఇంకా వెళ్ళలేదు. స్కూల్ లేకపోయినా సరే తొందరగా లేచి కూర్చున్నాడు అనమాట. స్కూల్ ఉన్నప్పుడేమో తొందరగా లేవడు అసలు. మా పెద్దోడు పడుకున్నాడు అక్కడ. ఇది వాషింగ్ మిషన్ పైప్ వచ్చేసి ఎలుక మొత్తం కొరికేసింది అనమాట. వాటర్ ఉతికిన నీళ్ళు మొత్తం అక్కడనే పోతున్నాయి. అవి డబల్ టైప్ పెడితే కూడా ఆగట్లేదన్నమాట. పక్కన ఇన్వర్టర్ది బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీ కిందకి వెళ్తున్నాయి అనేసి కొత్త పైప్ తీసుకొచ్చాడు, అది జాయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఉదయాన్నే మొహం కడుకున్న తర్వాత పరిగడుపున ఉసిరికాయ జ్యూస్ చేద్దామని చేస్తున్నాను. అలాగే ఈ నీళ్ళు వచ్చేసి అంబలికి అనమాట. ఈరోజు అమ్మ నాన్న మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి నలుగురికి సరిపడినంత ఉసిరికాయ జ్యూస్ చేశాను. అందులో కరివేపాకు మిరియాలన్నమాట. కొంచెం వగరు ఉంటాయి కదా ఉసిరికాయలు. ఇంకా కరివేపాకు కూడా మనం కూరలలో వేస్తే అసలు తినరు కాబట్టి ఈ విధంగా మిక్సీ పట్టేసి ఒక్కసారి గొంతులో పోసేసుకుంటే సరిపోతుంది. పరిగడుపునే తాగాలన్నమాట. చాలా రకాల జ్యూసెస్ ఉంటాయి. మిరియాలు కొంచెం వగరు తగ్గడానికి, కొంచెం కారంగా ఉండడానికి అయితే మిరియాలు వేస్తాను. తర్వాత ఇక్కడ అంబలి అయితే చేశాను అనమాట. నా పిల్లలు కూడా బాగా తాగుతారు. మా పెద్దోడు అయితే 2-3 సార్లు తాగుతారు అనమాట ఉంటే. అందుకోసం అయితే ఈరోజు కొంచెం ఎక్కువ చేసిన. మామూలుగా అయితే బియ్యం కడిగిన నీళ్ళు, అలాగే గంజి ఒక గిన్నెలో వేసి కొంచెం చింతపండు అందులో వేసి ఆ నీళ్ళతోనే ఈ అంబలి చేస్తారు కదా. కానీ ఇంకా ఇక్కడ నేను అలా ఏం పెట్టలేదు. లాస్ట్లో నిమ్మకాయ పిండేస్తాను అనమాట పులుపు కోసము. ఫస్ట్ పిండేస్తేనేమో మొత్తం సపరేట్ అయినట్టు అవుతుంది అనమాట. మన పాలు పగిలిపోతే ఎలా అవుతుందో అలా అవుతుంది. అందుకోసమని లాస్ట్లో అయిపోయిన తర్వాత పిండేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. తర్వాత అందరికీ ఒక 5 బాదం పప్పులు పీల్ తీసి ఇచ్చేసాను అనమాట. అంతకుముందు రోజు మా జషుకు ఈ విధంగా టెడ్డీ బేర్ దోశ వేసాను కదా, మళ్ళీ ఈరోజు కూడా కావాలంటే టెడ్డీ బేర్ దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ నైట్ నానబెట్టి ఉంచాను అనమాట. డైలీ ఉదయాన్నే తాగుతాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా చేసేసాను. కొంచెం పాలేసి, బనానా ఏం వేయలేదన్నమాట. ఓన్లీ పాలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి జ్యూస్ చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా పూజ అయితే చేశాను అనమాట. పూజ చేసి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాము. మా అమ్మ అయితే అనుకున్నదంట అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాలని. స్పెషల్గా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న అయ్యప్ప టెంపుల్కి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి పిల్లలు రమ్మంటే రామంటున్నారు. అట్లా అనొద్దని చెప్పేసి అట్లే తీసుకెళ్ళమన్నమాట. బయట ఆడడం తప్పిపోతుంది వాళ్ళకి, అందుకోసం అయితే రామంటున్నారు. కొబ్బరికాయ తర్వాత కింద అంతా చెక్ చేసుకోవాలన్నమాట. చిన్న కుక్క పిల్లలు వెళ్ళి కార్ కింద కూర్చుంటాయి. చూడండి అక్కడ కూర్చుంది, వెనకాల ఒకరు సైడ్కి ఒకరు హారన్ కొడుతుంటే కూడా పక్కకు జరగవి. అందుకోసం అయితే మెయిన్గా ఫస్ట్ కార్ కదిలే ముందు దాన్ని అయితే చూసుకోవాలన్నమాట. చిన్న కుక్క పిల్లలు 7 ఉన్నాయి. ఇంకా వాటిని అయితే అక్కడ తప్పించి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది గోశాల. ఇక్కడ ఇది అయ్యప్ప టెంపుల్ అనమాట. మా సెంటిమెంట్ గాడ్, మాకు ఇష్టమైన దేవుడు అనమాట. ప్రతిసారి పిల్లలతో సహా అంతా మా ఫ్యామిలీలో మాల అయితే వేసుకుంటాం, అయ్యప్ప మాల. పిల్లలు కూడా దాదాపు ఒకరిది 6 times అయిపోయింది, ఒకరిది 7 times అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయరే మా యశు వేసుకోలేదు, ఎందుకంటే హాస్టల్లో ఉన్నాడు కదా, అందుకని వీలు కాలేదు. మా జషు అలాగే మా ఆయన అయితే వేసుకున్నారు. ప్రతి సంవత్సరం మాల అయితే వేసుకుంటారు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తే అయిపోతుంది బుధవారం కదా అనేసి ఇంకా వచ్చాము. ఇక్కడ చెప్పులు అయితే వదిలేసి పైన బాగా ఎక్కువ వేడిగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి అక్కడ మా ఈయన ఫోటో కూడా ఉంది. అంత తొందరగా లేచి రెడీ అయ్యే వరకు కూడా 11 అయిందనమాట టైము. టెంపుల్ ఓపెన్ ఉందా లేదా అనేది డౌట్తో వచ్చాము.
మామూలుగా అయితే 12 తర్వాత క్లోజ్ చేస్తారు. ఈరోజు వెడ్నెస్డే కాబట్టి ఇంకా కొంచెం ఓపెన్ ఉంది. ఇవి మెట్లు అనమాట, 18 మెట్లు. మాల వేసుకున్నప్పుడైతే ఈ మెట్ల మీద నుంచే 23 వేసుకొని పైకి ఎత్తుకొని పైకి వెళ్తారు. ఇంకా ఇక్కడ బండలంతా బాగా వేడిగా ఉన్నాయనేసి ఇంకా తొందరగా అయితే వచ్చాము. టెంపుల్ అయితే ఓపెనే ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్. ఇంకా 3 రౌండ్లు అయితే వేసామన్నమాట, ప్రదక్షిణాలు 3 రౌండ్లు. ఇంకా ఇక్కడ గోత్రనామాలతో అర్చన అయితే చేస్తున్నారు. ఇంకా తర్వాత పువ్వులు ఇచ్చారనమాట వాళ్ళు. కొంచెం సేపు ఇక్కడ కూర్చొని ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము. ప్రసాదంగా బుధవారం కదా చాలామంది వస్తున్నారనమాట టెంపుల్కి. ఇక్కడ మా జస్ట్ వచ్చి పక్కన చిన్నపిల్లని కూడా కాళ్ళు అలాగే కాలుతున్నాయి, వాళ్ళు అలాగే నడిపించుకొచ్చారు. వాడు బాగా ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తుంటే వీడు చూసారని అవుతున్నాడు. ఇంకా అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడికి కూడా వెళ్ళి ఇంటికైతే వచ్చిన తర్వాత ఇంకా వంట చేస్తున్నా. మేము వెళ్ళే ముందే రైస్ అయితే వండేసాను, ఇక కర్రీ చేయలేదన్నమాట, లేట్ అవుతుందని వచ్చినాక చేద్దామనేసి అలాగే వెళ్ళా. ఇంకా బెండకాయలు ఉంటే వాటిని మా అమ్మతో చేపిస్తాను అనమాట కర్రీ. మా అమ్మ మంచిగా చేస్తుంది, అందుకని ఇంకా మా అమ్మతో చేయించిన. అప్పుడు మేము తిన్నప్పుడు తినలేడు, నేను కంపెనీకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి కంపెనీకి వెళ్ళేసి వస్తా అని చెప్పాను అనమాట. ఈలోపు ఇంకా మేము రెడీ అయి ఉన్నాము. మా అమ్మ శారీ ఇప్పిస్తుంది, అందుకోసం అయితే ఇంకా షాద్ నగర్ వెళ్ళాలి. మళ్ళీ వచ్చేసిండనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి షాద్ నగర్ అయితే వెళ్తున్నాము. వేరే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకు కొంచెం నాకు చీర ఇప్పిస్తుంది, తీసుకెళ్ళింది అనమాట. చాలా రోజులైంది వెళ్ళక కూడా. ఇంకా డోర్లన్నీ ఆఫ్ చేసి సిలిండర్ కూడా చూసేసి ఆఫ్లో ఉందా లేదని చూసి ఇంకా డైరెక్ట్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. షాద్నగర్లో కాటన్ శారీస్ అయితే చూస్తుంది. కొంచెం ముసలి వాళ్ళకి కాటన్ శారీస్ అయితేనే కంఫర్ట్గా ఉంటుంది కదా, ఇంకా ఇది ఎండాకాలము, అందుకని కాటన్ శారీస్ అయితే చూసి తీసుకుంది. నేనైతే తీసుకోలేదన్నమాట. అక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. క్లాత్ చీరలు అంత నాకు నచ్చలేదు. మామూలుగా వేరే షాప్లలో మీటర్స్ లెక్క కట్ చేసి ఇస్తారనమాట శారీ. ఇంతకుముందు వీడియోస్ చూపించాను కదా, అది మనం డైలీ కూడా కట్టుకోవడానికి వస్తుంది. అందుకని ఇంకా అవి తీసుకుందామని అక్కడైతే తీసుకోలే. మేము ఇక్కడ చూస్తుంటే ఇంకా పైకి వెళ్దామనేసి పిల్లలకి డ్రెస్సులు పైన ఉంటాయని చెప్పి చూపిస్తాను అనమాట. పైకి వెళ్ళి ఒకసారి ఓడీ పాయింట్ అని అడుగుతున్నాడు అనమాట మా యశు. చాలా రోజుల నుంచి అవి చూద్దామనేసి పైకి వచ్చాము, కానీ ఇక్కడ ఈయన సైజులో లేవు. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళి అక్కడ చూస్తే ఆయన సైజులో లేకపోతే హైదరాబాద్లో తీసుకొచ్చాడు అనమాట. అది వైట్ కలర్ తీసుకొచ్చింది, జీన్స్ టైప్ కాదు. బర్త్డే రోజు వేసుకున్నాడు అప్పుడు. ఇప్పుడు జీన్స్ టైప్ లాంటి ఓడీ కావాలని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ దొరకలేదనమాట. ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొస్తానని చెప్పిండు. ఇక్కడేమో యశు అనమాట హలీం కావాలని అడుగుతున్నాడు. ఇప్పటికే బయట కోళ్ళకి బర్డ్ ఫ్లూ అవి వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు కదా, హలీం వద్దని చెప్తే ఒకటే నాకు కావాలని ఏడుస్తున్నాడు. కానీ ఇప్పించలేదు. అది విప్పినందుకు పిజ్జా అడుగుతున్నాడు అనమాట. ఏదో ఒకటి అయితే ఇప్పించాలి, కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము. మా పిన్ని ఇంటి దగ్గరికి వెళ్తే మా చిన్నోడు అయితే వచ్చిండు అనమాట ఊరు నుంచి. ఇంజక్షన్ ఉంది. 1 year 1.5 year ఇంజక్షన్ ఉంటే వేయించడానికని వచ్చారు. ఆల్రెడీ ఇంజక్షన్ వేయించారు. మేము రాకముందు వరకు వాడు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. మేము వచ్చే టైంలో కూడా ఏడుస్తున్నాడు. ఇంకా పిల్లలందరినీ చూసి వాడి నొప్పులన్నీ ఇక్కడ మాయమైపోయినాయి అనమాట. పిల్లలతో ఆడుతున్నాడు. అక్కడ పిల్లలు అయితే సతాయిస్తున్నారు అనమాట. మా అన్న అని చెప్పేసి సతాయిస్తుంటే వాడికి కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు అనమాట. కొంచెంసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు హాఫ్ డే స్కూల్స్, వీళ్ళు మధ్యాహ్నం హాఫ్ డే స్కూల్కి వెళ్తున్నారనమాట. మేము 5:30కి అలా వెళ్ళాము. అప్పటి వరకు ఇంకా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఇంకా ఈ చెట్లన్నీ పెరిగినాయి కదా, ఇది వచ్చేసి మా ప్లాటే అనమాట. అప్పుడు బోర్ వేయించినాము, ఇంకా ఇల్లు అయితే స్టార్ట్ చేయించాలి. భూమి పూజ చేసినాము, బోర్ వేసినాము, కానీ ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసరికి మళ్ళీ ఇల్లు ప్లానింగ్, ఇల్లు కడితే డబ్బులన్నీ మొత్తము స్టక్ అయిపోతాయని చెప్పి ఎవరో చెప్పారంట. అందుకే మళ్ళీ ఆపేసుకున్నాడు. ఇది వచ్చేసి మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట. లాస్ట్ ఇయరే ఉన్నారు, ఈ ఇయర్ వరకు ఇల్లు కట్టేసుకున్నారు అనమాట. మేము కూడా స్టార్ట్ చేయాలి. అప్పుడు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్స్ అవి చెప్పిద్దామంటే ఇక్కడ మేమున్న దగ్గర హోమ్ ట్యూషన్స్ కానీ బయట ట్యూషన్స్ చెప్పేవాళ్ళు కానీ లేరనమాట. ఇక్కడ షాద్నగర్లో అయితే ఇంకా హోమ్ ట్యూషన్ ఉంటుంది, లేకపోతే వీలైనా వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి రావచ్చు, లేకపోతే డ్యాన్స్ క్లాసులు ఉంటాయి, కరాటే క్లాసులు ఉంటాయి, అన్నీ
చెస్ నేర్పిస్తారు, అన్నీ ఉంటాయన్నమాట. ఈ సమ్మర్లోపు ఇక్కడ వచ్చేద్దామని ఆలోచిస్తున్నాం. తర్వాత వీళ్ళు ఆల్రెడీ హలీం ఇప్పించలేదు కదా, పిజ్జా కావాలంటే ఇక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చాను. వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా మా ఆయన వచ్చేసి బయట కార్ పార్కింగ్ కోసం అయితే వెళ్ళాడు, ఇంకా రాలేదు. చూడండి, మష్రూమ్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. 100 రూపీస్ ఈ షీట్ మొత్తం, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. బయట వేరే ఇటాలియన్ మోజాలో అయితే ఇంతకుముందు చాలాసార్లు తీసుకొచ్చాము, 200, 300 ఉంటుంది, కానీ అంత టేస్ట్ అయితే ఏమి ఉండదు. ఇది ఫస్ట్ టైం వచ్చామన్నమాట ఇక్కడికి, కానీ 100 రూపీస్కి టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకా పిల్లల ఇద్దరికి ఒక్కొక్కటి ఇచ్చేసిన, వాళ్ళ డాడీకి అని ఒకటి ఇస్తే ఆయన వద్దన్నాడు, అందుకని ఇంకా మళ్ళీ పిల్లలకి హాఫ్ అయితే ఇచ్చేసాను అనమాట. చీజ్ కూడా చాలా ఎక్కువనే వేసారు, బెస్ట్ అనమాట 100 రూపీస్కి ఇంత మంచి పిజ్జా. ఇంతకుముందు అయితే ఇంటికి పార్సల్ తీసుకెళ్ళే వాళ్ళము డైరెక్ట్గా. ఇప్పుడు ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళిండు కాబట్టి ఈలోపు మేము మమ్మీ అక్కడే కూర్చొని చేసినాము. ఈయనే అనమాట ఎక్కువ శాతం బయట ఫుడ్ తినాలంటే చాలా ఎక్కువ అడుగుతుంటాడు. పిజ్జా అడుగుతుంటాడు, బర్గర్ అడుగుతుంటాడు, పానీపూరి అడుగుతుంటాడు, హలీం అంటుంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అనమాట. ఇంకా అన్నీ తింటాడు, ఫుడ్ అలాగే తింటాడు, ఇంట్లో అయినా అలాగే తింటాడు, బయట అయినా అలాగే తింటాడు. మా యశ్ వచ్చేసి పెద్ద డోనట్స్ అవి తీసుకుంటే, మా చిన్నోడు వచ్చేసి దహీపూరి కావాలనుకుని మళ్ళీ 50 రూపీస్ తీసుకొని వెళ్ళి దహీపూరి అయితే తెచ్చుకుండు. ఎమ్మీ హోటల్ ఎమ్మీ బేకరీ అనమాట, చాలా ఫేమస్, చాలామంది ఉంటారు, ఎప్పుడు రష్గా ఉంటుందన్నమాట అక్కడ. డోనట్ తెచ్చుకున్నాడు మా పెద్దోడు, మా చిన్నోడు అడిగితే ఇవ్వలేదన్నమాట. ఇవ్వకపోతే ఈయన వెళ్ళి ఈ దహీపూరి తెచ్చుకున్నాడు. ఇది ఓపెన్ చేయడంగానే మా పెద్దోడు చూసి మళ్ళీ నాకు కావాలని అడుగుతున్నాడు. ఫస్ట్ నేను అడిగితే ఇవ్వలేదు, మళ్ళీ నాకు కావాలని అడుగుతున్నాడు అనేసి చిన్నోడు ఇవ్వకపోతే నేనే మళ్ళీ కొంచెం, ఎందుకంటే పిలిచిన పిల్లలకు వాటి మీదనే ధ్యాస పెట్టుకుని ఉంటారు కదా, అందుకని ఇంకా మళ్ళీ తినిపించేసిన. ఇక్కడైతే మా పిల్లలు ఇంకా తెలుసు కదా ఆల్రెడీ బయటకు వచ్చామనేసి మళ్ళీ పన్నీరు అలాగే రోటీ అడిగారనమాట. మా చిన్నోడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ అడిగేది ఇదే అడుగుతా, పన్నీర్ బటర్ మసాలా అని చెప్పి అడుగుతారు మా చిన్నోడు. అంత ఎక్కువ ఆశతో అడుగుతాడు, కానీ మళ్ళీ అది తినేది ఏమి ఉండదు. ఒక 1.5 రోటీ తిన్నాడు అనమాట. అది కూడా మేము బటర్ నాన్ అయితే మైదాతో చేస్తారు, బాగా సాగుతుంది కదా, అది మంచిది కాదనేసి పుల్కాలు చెప్పాడనమాట. అది కూడా గోధుమ పిండితో చేసేవి, అది కూడా 1.5 పుల్కానే తిన్నాడు. పన్నీర్ మటర్ మసాలా 1.5 పుల్కా అయితే ఇద్దరు కలిసి 1.5 నేనేమో 2 తిన్నాను అనమాట. ఈయన అయితే తినలేదు, బయట ఎక్కనో జొన్న రొట్టె తినొచ్చిండంట, అందుకోసం అయితే తినలేదు. ఒక 380 రూపీస్ ఏమైంది బిల్లు, పన్నీర్ బటర్ మసాలాకు అలాగే 7 రోటీస్ అనమాట. 7 రోటీస్కి 380 రూపీస్ అయింది. ఇది ప్యూర్ వెజ్ అనమాట, సంతోష్ ధాబా, మార్వాడి వాళ్ళది, ప్యూర్ వెజ్ ఉంటుంది. వెడ్నెస్డే కాబట్టి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. చూసారు కదండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.